హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న చేపల ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా చిన్న చేపలను నీట్గా క్లీన్ చేసుకోవాలండి సాల్ట్ వాటర్లో ఈ విధంగా. తర్వాత ఇందులో నిమ్మరసం కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత గరం మసాలా కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఈ చేపలను కూడా లైన్గా స్లోగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అవనియండి. చూడండి, ఇప్పుడు వేరే వైపు కూడా ఈ విధంగా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. కలర్ కూడా మంచి కలర్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, వేడి వేడి చిన్న చేపల వేపుడు రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఏమైనా సాంబార్లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా, ఏమైనా పులుసు కూరల్లోకైనా చక్కగా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టంగా తింటారండి. ఓకేనా అండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.